కృప చూపుచున్న తండ్రి నీకే స్తోత్రములు ప్రభు. బలహీనలము, అభాగ్యులము, అయోగ్యులము ప్రభు అయినను ప్రభు మీరు లెక్క చేయకుండా మీ సన్నిధి సావాసంతో మాకు రక్షణ భాగ్యం ఇచ్చి మీ సన్నిధి సావాసంలో బలపరుస్తూ స్థిరపరుస్తూ నూతన కృపలతో ప్రభు ఈ ప్రభు బలను ప్రభు మా కొరకు ఏర్పాటు చేసి ఉండగా దాన్ని మేము స్వీకరిస్తుండగా ప్రభు మీరు కృప చూపి కనికరించమని తిన్నటువంటి యొక్క రొట్టెలు ద్రాక్షరసం ప్రభు మా శరీరంలో ప్రభు అయా బలహీనతలను, అస్వస్థతలను, రోగములను, సమస్త దూషణ క్రియలను యేసు నామములో లయపరచుటకు సహాయం దయచేయమని, మంచి శక్తిని దయచేయమని, మంచి బలము దయచేయమని, మీరు అక్కడ పర్యంతము ప్రభు ఈ యొక్క పనిని మేము కొనసాగించుటకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. అంటే పిమ్మట ప్రార్థన చేసిన వెంటనే ఒక రొట్టెని తీసుకొని దేవునికి ఆకాశం వైపు చూస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రొట్టెని విరిచి తన శిష్యులైనటువంటి అనేక మందికి పంచగా ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులను రక్షణ భాగ్యాన్ని పొందుకున్న వారికి పంచుతుండగా దేవుడు కృప చూపును గాక. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మహాకరుడైన దేవానికి అయోగ్యంగా కాకుండా యోగ్యంగా తీసుకోవడానికి సహాయం చేస్తున్నాము. ఆమేన్. ఎన్నిసార్లు తీసుకున్నావు? అక్కడ ఇచ్చావుగా. వారి ప్రార్థన చేసుకొని మాస్టర్ గారు అటు పిమ్మట